కట్టడయైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ. Who can estimate the consequences of the true action in life and the destiny that awaits? It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down. ప్రపంచమున రెక్కలు గల పక్షి ప్రతి ఒక్కటి కూడాను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది. In this world, you find birds flying high across the sky. కానీ రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది, కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకొని తన జీవితం గడుపుతుంది. The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with the head turned down. ఇది చేరిన కర్మము కాదా? Is it not its fate or the destiny? ఎవరన్నీ చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి. Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action. ఇది లోక సహజము. This is quite natural in this world. విద్యార్థులారా, Students, విద్యార్థినీలారా, boys and girls, ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు. in this world one might act in one's own way, but they cannot escape destiny or the results of one's own action. ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను తాను చేసేటువంటి ఒక పని చాలా ప్రధానమైనటువంటిది. Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from the results of his action. అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటిది లౌకికములకు దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది. Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action. కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు. Therefore, one should never entertain the thought that he can run away from the results of his action. నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటుంది. The results of your action will follow you like your own shadow wherever you go. మార్కండేయునికి 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. Markandeya was given the age 16 years to live. కానీ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. And the 16 years prescribed given was over. ఈనాటికి ఆ 16 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. And he completed 16 years this day. కానీ పిల్లవానికి జ్ఞాపకం లేదు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా అది జ్ఞప్తికి ఉంటుంది. The boy does not know the age limit given to him, but the parents know it well. నాయన, ఈశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించే సమయంలో ఈ విధంగా నియమం పెట్టాడు. You are the result of the grace of Ishvara, and this is the prescribed date given by him. 16 సంవత్సరాలు ఈనాటితో నిండిపోతుంది. And you complete 16 years this day. కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో. From tomorrow onwards, we do not know who is who. అంతనా ఇది నాకు మొదలు ఎందుకు చెప్పకూడదు?
Then he said, why didn't you inform me even before? ముందే నాకు తెలిసి ఉంటే నేను తప్పక దీనికి జాగ్రత్తగా నేను ఉండేటటువంటి. Had I known earlier, I would have been very careful. కానీ ఆనాటి నుంచి మందిరంలో కూర్చున్నాడు, ఈశ్వర మందిరంలో. Since that day he sat there in the temple of Ishvara. పూజ చేస్తూ ఉన్నాడు. He went on worshipping. సాయంకాలం కావచ్చినది. And it was the evening time. ఇంకా 5 గంటలు అవుతుంది. And it's around 5 o'clock. అప్పటికి తల్లి తండ్రులు ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు. Mother and father were waiting there at the doorstep of the temple. వచ్చాడు, పాశం వేశాడు. And then a noose was spread in front of him. ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సు పైన హస్తం పెట్టాడు. And Markandeya was blessed by Ishvara himself. ఆ పాశము ఈశ్వరుని మెడతో పాటు ఈ యొక్క ఈశ్వరుని యొక్క విగ్రహము దాని హస్తం కూడా అక్కడ ఉండాలి. And it has chained, it has bound both Ishvara and also Shivlinga over there. అప్పుడు ఈశ్వరుడు లేచాడు. Then Ishvara got up. ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు. And then Ishvara blessed him and he freed Markandeya and he blessed him with long life, eternal life. కర్మ ఫలం వాని శేషంలో లేనప్పుడు వానికి ఏమాత్రం దగ్గర కూడా పోదు. When there are no remnants or the rudiments or the consequence of one's own actions, one cannot be caught. కనుక నేను ఈ పిల్లవాడు నా యొక్క సొత్తు, Therefore this boy is my property right now. నేను అనుగ్రహించాను I conferred grace on him. అని మార్కండేయుని పిలిచి, He called Markandeya close, నాయన నీవు చిరంజీవిగా జీవించు. that you live long life, eternal life. అప్పుడు నేను ఏదో ఎమర్జెన్సీ లోపల నీకు ఇచ్చాను. It was known at the time of emergency, I have put some limitation at that time. కానీ ఇప్పుడు దాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు. Now I cancel the limitation I have given to you. అప్పటి నుంచి చాలామంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలపటికి రామ కృష్ణ గోవింద గోవింద అని ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉంటుంటారు. Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches. ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెనుకకు తీసుకుంటాడు. God is also ready to take back what he willed earlier. దైవమునకు ఏది కూడాను కష్టం కాదు. Nothing is impossible for God. వరమును ఇవ్వచ్చును, వరమును తప్పించవచ్చును. He can certainly confer grace and he will also find an escape to you to run away from the results of your action. ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు. Since that day Markandeya was taken care of by his parents. ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు. God, by conferring grace, make people extremely happy, making them to overcome all the obstacles and the difficulties in this world. కానీ కొంతమంది అహంకార పరులు ఎట్లా చేస్తాడో చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు. But some out of ego want to test God's will. ఆ టెస్ట్కి అంతా కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు. They cannot test God's will at any time. ఎన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడాను వేస్ట్ అయిపోతుంది. What all the tests that an egoistic man does, they'll all be in vain, useless. ఈగో, జెలసీ, హేట్రేట్ ఇవంతా కూడాను తప్పిపోయేటువంటి వేటి. This will total failure is the result of evil qualities like jealousy, pride and ego. దైవానుగ్రహం ముందు ఏది కూడాను పని చేయలేదు. We should understand with God's grace nothing in this world anti can work. కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి. So we should deserve God's grace.
शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे మా జ్ఞాపకాల బాటలలో, మా జీవిత నిర్జీవ సౌధాలలో ఎన్నాళ్ళు మీ కొరకు ఎదురు చూడలేదు. మా ఆలోచనపు గాంధర్వముపై ఎన్ని సుదూర లోకాలలో మా ఊహ మిమ్ము కనుగొనుటకు విఫలయత్నం చేయలేదు. మా శ్వాస ప్రాణం చాచిన హస్తమై మిమ్ము స్పృశించుటకు నిశ ఆవరించిన నింగిలో ఎంత వెదుకలేదు. మా తపన సోపానాలను అధిరోహించి మా భావపు లోకాలలో మిమ్ము కనుగొనక ఎన్నిసార్లు నిశ్శబ్దంగా విలపించలేదు. భాషపు భూతద్దంతోనూ కంఠపు మాధుర్యంతోనూ ఎన్ని చోట్ల మీ కోసం శోధించలేదు. మా తపన ఫలించింది. మూర్ఖత్వపు మేఘాలు విచ్చుకున్నాయి. భావపు సంకెళ్ళు వీడిపోయాయి. అరుణ కాంతిలో మీ మోమును గాంచినాము. తారాభరిత మీ విశాల మేనిని స్పృశించినాము. మా హృదయపు ప్రేమ జ్యోతికి రూపపు తైలం పోసి సత్య సాయిగా మిమ్ము దర్శించుకున్నాము. सत्य साई बाबा नमो नमो सत्य नमो सत्य साई बाबा नमो सत्य साई नमो सत्य साई बाबा नमो सत्य साई नमो विश्व तेजा ज्योति स्वरूपा नमो विश्व तेजा ज्योति स्वरूपा नमो सत्य साई बाबा नमो सत्य साई అరుణకాంతులలోన అగుపించనీము ఆమోముగాంచిన అంతరంగము పొంగే అరుణకాంతులలోన అగుపించనీము ఆమోముగాంచిన అంతరంగము పొంగే ఈనాటి సుఖము ఏనాడు పొందము ఈనాటి సుఖము ఏనాడు పొందము ఏ నోము నోచాము
అప్పుడు కనుగొన్నాను. నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి. విరులు తరులు వికసించేదను, మనసు తనువు పులకించినవి. విరులు తరులు వికసించేదవి, మనసు తనువు పులకించినవి. వరుసగనిలచి ఒడలను మరచి, వరుసగనిలచి ఒడలను మరచి, తరించి కోరేమో నీ చెంత నిలచి. నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి. నమో విశ్వతేజ జ్యోతి స్వరూప. నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి. నమో సత్య సాయి బాబా. నమో మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి, ఆనంద ప్రదాయి మాందాల రాసియోయ్. మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి, ఆనంద ప్రదాయి మాందాల రాసియోయ్. నీవే నా మాత పితా భ్రాతవే సదా. నీవే నా మాత పితా భ్రాతవే సదా. సకుడము గురు దైవము మరి అంతా నీవేగా. సకుడము గురు దైవము మరి అంతా నీవేగా. నీదే తనువు నీవే మనసు అంతా నీవేగా. అణువణువున కణ కణమున నిండియున్న సదయ హృదయ. అణువణువున కణ కణమున నిండియున్న సదయ హృదయ. మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి, ఆనంద ప్రదాయి మాందాల రాసియోయ్.
చూడని కన్నులేలనో కనువిందుగా నేను చూడని కన్నులేలనో నిన్నే మరచి నింతలంచని జన్మమేలనో నిన్ను తలవని నిన్ను పిలవని జీవమేల జిహ్వమేల నిన్ను తలవని నిన్ను పిలవని జీవమేల జిహ్వమేల మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి ఆనంద ప్రదాయి మాందాల రాసియోయ్ చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మోహన మురళి చల్లగాలిలో చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి ఉల్లము కొల్లగనే మధుగీతులు ఉల్లము కొల్లగనే మధుగీతులు మెల్ల మెల్ల చెవి సోకునవే మెల్ల మెల్ల చెవి సోకునవే చల్లగాలిలో తూణిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే తూణిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే పూలతీవ పొదరిల్లు మాటుగా పూలతీవ పొదరిల్లు మాటుగా పొంచి చూచు సికిపించమదే పొంచి చూచు సికిపించమదే చల్లగాలిలో తరువు తరువు కడ దాగి దాగి నన్నరయు చన్ను
చెన్నుగవ మురుపులవే తరువు తరువు కడ దాగి దాగి నన్నరయు చెన్నుగవ మురుపులవే మురిసి మురిసి నా వెనుక కరిసి కనుమూయు చివురు చెంగేలులివే మూయు చివురు చెంగేలులివే గాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు ముగ్గురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కోమరులు నల్గురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామకథను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా గడియలేని రఘురాముని విడచి గడుపలేని ఆభుజాని కౌశిక యాగము కాచిరమ్మని కౌశిక యాగము కాచిరమ్మని పలుపెను నీరద శాముని రామకథను వినరయ్యా తాటకి దునిమి జన్నముగాచి తపసుల దీవన తలరాల్చి జనకుని యాగము చూచునే పమ్మున జనకుని యాగము
కూర్చునే పమ్మున చనియను మిథిలకు దాశరథి రామకథను వినరయ్యా. మదన కోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. ధరణి జమదిలో మెరసిన మోదము ఆ ధరణి జమదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది. రామకథను వినరయ్యా. హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెల ఫెల విరిగినది. కడకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి. రామకథను వినరయ్యా. ఇహ పర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాజు చేయగా కోరెను దశరథ భుజాని. పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని. పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని. కారు చిచ్చుగా మారెను కైక మందర మాట విని. మందర మాట విని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. పలుక తెలిసియే తెంచెను భూపతి అడిగెను వరములు అతనివి. సలుపవలయు పట్టాభిషేకము భరతునికి పృథివీ. మెలగవలయు 14 రాముడు కారడవి. చెలియ మాటకు అవును కాదని పలుకడు భూజాని. కూలే భూమిపై వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా.
లాభించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి మోసమెరిగి సౌమిత్రి కఠారి దూసెను రోసిల్లి దోషమని వెనుదీసె తమ్ముని రాముడు వేసారి వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పరాల వ్రాలి ఓ సౌమిత్రి తోడు నీడగా గోడు గోడు నా అయోధ్య గుళ్ళు మన్నది నీడకు మా మనలేనని వేడుకొన్నది అడుగులబడి రాఘవా బడి రాఘవా ఆగమన్నది 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 కడలి కన్నీరై అరయుచున్నది శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ కనశీలవతి సీత కథా వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ కనశీలవతి సీత కథా వినుడోయమ్మ చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తమ కొలువు తీరే రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ కనశీలవతి సీత కథా వినుడోయమ్మ రాముగని ప్రేమగొని రావణు చెల్లి ముకు చెవులు కోసె సౌమిత్రి రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ కనశీలవతి సీత కథా వినుడోయమ్మ రవిసుతుని కలిపెను హనుమా నృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా ప్రతి ఉపకృతి చేయుమని పలిపెను సకులా హనుమంతుడు లంక చేరి వెదకెను నలు దశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ కనశీలవతి సీత కథా వినుడోయమ్మ
रघुनाथा पाहि 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 అని అశోకవనిని శోకించే సీత పాహి అని అశోకవనిని శోకించే సీత దరికి జని ముద్రికనిని తెలిపే విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకొని పావని ఆ జనని శిరోమణి అందుకొని పావని లంగగాల్చి రాముని కడకేగెను రేవు రేవుమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ వనశీలవతి సీత కథ వినుడోయమ్మ దశరథ శూనుడు లంకను దాసి దశకంఠు తలను గోసి దశరథ శూనుడు లంకను దాసి దశకంఠు తలను గోసి అతని తమ్ముని రాజుని చేసే సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరి రఘుపతి అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా పతియానతి తలదాలిచి అగ్ని దూకే సీత పతియానతి తలదాలిచి అగ్ని దూకే సీత హుతవాహుడు చల్లబడి సాగించను మాట హుతవాహుడు చల్లబడి సాగించెను మాట సురలు పొగణ ధరణి జతో భువికి తరలి రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ వనశీలవతి సీత కథ వినుడోయమ్మ వనశీలవతి సీత కథ వినుడోయమ్మ 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 సుగుణధామ రఘువంశ జలది సోమా శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేత సార్వభౌమ శ్రీరామ సుగుణధామ స్మిత సుందర వదనారవింద రామ ఇందీవర శ్యామలాంగ వందిత శుభనామ మందార మరందోపమ మధుర మధుర నామ మందార మరందోపమ మధుర మధుర నామ శ్రీరామ సుగుణధామ రఘువంశ జలది సోమా శ్రీరామ సుగుణధామ पुरुष रावणादि दैत्य विरामा नवनीत हृदय धर्म निरत राजललामा पवमान तनय सन्नुत परमात्म परन्दामा पवमान तनय सन्नुत परमात्म परन्दामा श्रीराम सुगुणधाम रघुवंश जलधि सोमा सीता मनोभिरामा साकेत सार्वभौमा
పరంధామా జయ రామ పరంధామా శ్రీరామ పరంధామా జయ రామ పరంధామా రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమా శ్రీరామ పరంధామా జయ రామ పరంధామా सूर्यान्वयाब्धि सोमा सुगुणाभिराम शुभनामा सूर्यान्वयाब्धि सोमा सुगुणाभिराम शुभनामा कारुण्यधाम दशकण्ठ विराम राघव राजललामा श्रीराम परन्धामा जय राम परन्धामा साकेतपुराधिपरामा सीता मनोहरा श्रीरामा साकेतपुराधिपरामा सीता मनोहरा श्रीराम अरविन्दलोचना सुन्दर सुरुचिर इन्दीवर श्यामा श्रीराम परन्धामा जय राम परन्धामा रघुराम राम रणरंग भीम जगदेक सार्वभौमा श्रीराम परन्धामा जय राम परन्धामा जय जय राम जय रघुराम जय जय राम जय रघुराम जय जय राम రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా నెలమూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా నెలమూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా కష్టజీవుల వ్యతలు తీరేనురా సీదా సాదా బ్రతుకు సాగేనురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే ఇల్లు వాకిలి పరువు నెలపాలనే చల్లంగా నూరేళ్ళు మెలగాలనే రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
భూమి మీద ఉండబోదురా, పేదాలకిక మీద తావులేదురా. పేదతనము భూమి మీద ఉండబోదురా, పేదాలకిక మీద తావులేదురా. దొంగ పోరు ఇటి బాధ తొలగిపోవురా, రామరాజమాయ మనకు లోటు రాదురా. రామన్న రాముడు కోదండ రాముడు, శ్రీరామచంద్రుడు వచ్చాడురా. హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. పాలించి నడుపువాడురా, ధర్మంబు గిరిగీసి నిలుపుతాడురా. న్యాయంబు పాలించి నడుపువాడురా, ధర్మంబు గిరిగీసి నిలుపుతాడురా. మునులందరినీ గాచు మనగాడురా, ముందుగా చేతి మొక్కుదామురా. రామన్న రాముడు కోదండ రాముడు, శ్రీరామచంద్రుడు వచ్చాడురా. హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు కోదండ రాముడు, శ్రీరామచంద్రుడు వచ్చాడురా. హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు కోదండ రాముడు, శ్రీరామచంద్రుడు వచ్చాడురా. హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. మనిషిని మాధవుని జేయమదినే స్వర్గముగా మార్చ, మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగా. ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో. మనిషిని మాధవుని జేయమదినే స్వర్గముగా మార్చ, మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగా. ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో. ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై, ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై. ఈశ్వరుడే అవతరించ ఈ పవిత్ర భారతాన ఎంత పుణ్యమో, మనదెంత పుణ్యమో. సత్య సాయి దర్శింప జన్మధన్యమో. మనిషిని మాధవుని జేయమదినే స్వర్గముగా మార్చ, మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగా. ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో. మతం పేర కులం పేర మత్సరాలు తగదనుచు, మానవతను బోధించి ప్రేమ మతను స్థాపించా. మతం పేర కులం పేర మత్సరాలు తగదంతు, మానవతను బోధించి ప్రేమ మతము స్థాపించ. సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా, సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా అవతరించెను ఆర్త జనుల ఆదుకొనగా.
నీదు సన్నిధి మాకు పెన్నిధి, నీదు సన్నిధి మాకు పెన్నిధి, నీదు ప్రేమే మాకు ప్రాణము, నీదు సన్నిధి మాకు పెన్నిధి, నీదు ప్రేమే మాకు ప్రాణము. తల్లి నీవే, తండ్రి నీవే, తల్లి నీవే, తండ్రి నీవే, దాతవు మా భ్రాత నీవే, సాయి దేవా సర్వం నీవే, సాయి దేవా సర్వం నీవే. మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవాను. ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో.